ఒక ఊరిలో ఇద్దరు స్నేహితులున్నారు. ఇద్దరూ వ్యాపారులే. ఓ రోజు పక్క ఊరిలో కొన్ని సరుకులు కొనడానికి వెళ్తున్నారు. ఆ రోజు ఎండ బాగా ఎక్కువగా ఉంది. అలా ఆ ఇద్దరు చాలా దూరం ప్రయాణం చేశారు. వారిద్దరికీ అక్కడ ఒక చెట్టు కనపడింది. కొంచెం సేపు ఆ చెట్టు కింద విశ్రాంతి తీసుకొని వెళ్దామని అనుకున్నారు. ఆ ఇద్దరు ఎండలో ప్రయాణం చేయడం వలన అలసిపోయి నడుం వాల్చారు. అలా ఆ ఇద్దరికి నిద్ర పట్టేసింది. అలా వారిద్దరూ గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారు. అలా కొంచెం సేపు నిద్రపోయి లేచి కూర్చున్నారు. అప్పటికే ఆ ఇద్దరి మిత్రులకు ఆకలి మొదలైంది. ఇంటి నుండి తెచ్చుకున్న భోజనాన్ని ఆ చెట్టు కింద కూర్చొని తినేశారు. ఇక బయలుదేరదామా మిత్రమా అని ఒకడన్నాడు. ఇప్పుడేగా భోజనం తిన్నాం, కొంచెం సేపు విశ్రాంతి తీసుకొని తర్వాత వెళ్దాం అన్నాడు ఇంకొకడు. ఆ ఇద్దరు ఆ చెట్టు కింద కూర్చొని సరదాగా మాటలు చెప్పుకుంటున్నారు. మిత్రమా, ఇదేమి చెట్టు అని అడిగాడు మొదటివాడు. ఏమో తెలియదు, కనీసం పళ్ళైనా పూలైనా లేవు అని రెండోవాడు అన్నాడు. మరి ఈ చెట్టు వల్ల ఉపయోగం ఏముంది? నిజమే, దీనివల్ల ఎవరికి ప్రయోజనం లేదు. ఇలాంటి పనికిమాలిన చెట్లు ఎందుకు ఉంటాయో ఏమిటో భూమికి భారంగా అని ఆ ఇద్దరు మిత్రులు అనుకుంటున్నారు. ఆ ఇద్దరు మాటలు విన్న చెట్టుకు చాలా కోపం వచ్చింది. ఆ ఇద్దరితో ఇలా మాట్లాడుతుంది. నన్నెందుకు పనికిరాని చెట్టు అని అంటున్నారు? మీకు ఎండ తగలకుండా నీడనిచ్చాను. మీ ఇద్దరు నా నీడలోనే కూర్చొని అన్నం తిన్నారు, పడుకున్నారు, ఇలా విశ్రాంతి తీసుకున్నారు. మీ ఇద్దరికి నీడనిచ్చింది ఎవరు అని ఆ చెట్టు ఇద్దరిని నిలదీసింది. ఆ ఇద్దరికి తమ మాటల్లోని తప్పు అర్థమయ్యింది. ఆ ఇద్దరి స్నేహితులు ఆ చెట్టుకి క్షమాపణ చెప్పారు. అప్పుడు ఆ చెట్టు ఇలా సమాధానం చెప్పింది. ఎదుటివారిని తక్కువగా చూడడం చాలా తప్పు. ఎవరి గొప్పతనం వారికి ఉంటుంది అంది చెట్టు. ఆ చెట్టు అలా మాట్లాడటంతో ఆ ఇద్దరు తలదించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక మంచి స్టోరీతో రేపు వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.